హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఎండోమెట్రియల్ ఫ్లూయిడ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఓవర్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనమాట. అసలు ఎండోమెట్రియల్ ఫ్లూయిడ్ అనేది ఎందుకు వస్తుంది, ఇది ఐవీఎఫ్ సక్సెస్ రేట్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. యూజువల్గా మనం ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తూ ఉంటాం. ఇలా ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసినప్పుడు కొన్ని ఓరల్ మెడికేషన్స్ అనేవి ఇస్తూ ఉంటాం పేషెంట్కి అనమాట. దీనివల్ల ఎండోమెట్రియల్ లేయర్ అనేది గ్రో అవ్వటం, దాని వాస్కులారిటీ అనేది ఇంప్రూవ్ అవ్వటం అనేది రెగ్యులర్గా ఫాలో అప్ చూసుకుంటూ ఉంటాం. ఈ పద్ధతిలో ఒక్కొక్కసారి యూట్రైన్ క్యావిటీలో ఎండోమెట్రియల్ ఫ్లూయిడ్ అనేది చేరుకుంటుంది అనమాట. ఇలా ఫ్లూయిడ్ చేరుకుంటున్నప్పుడు యూజువల్గా డాక్టర్స్ ఏంటంటే ఆ సైకిల్ని క్యాన్సిల్ చేసి నెక్స్ట్ సైకిల్లో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అయితే ఎండోమెట్రియల్ ఫ్లూయిడ్ చేరుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రానిక్ ఎండోమెట్రైటిస్. క్రానిక్ ఎండోమెట్రైటిస్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంది ఎండోమెట్రియం దగ్గర అని అనిపించినప్పుడు మనం యూజువల్గా ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది చేస్తామన్నమాట. ఎండోమెట్రియల్ బయాప్సీ అంటే కొంత టిష్యూని తీసుకొని దాన్ని పరీక్ష కోసం పంపిస్తాం. అందులో మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిసినప్పుడు పేషెంట్కి ఆ సైకిల్లో క్యాన్సిల్ చేసేసి ట్రాన్స్ఫర్ నెక్స్ట్ సైకిల్లో ప్లాన్ చేసుకుంటాం. ప్లస్ ప్రేయర్గా కొన్ని యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అనేది కూడా ఇస్తామన్నమాట. నెక్స్ట్ ట్యూబర్క్లోసిస్. ఈ ట్యూబర్క్లోసిస్లో ఎండోమెట్రియం లేయర్ అనేది పల్చగా ఉండటం లేదా వాస్కులారిటీ తక్కువగా ఉండటం లాంటి ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాం. ప్లస్ ఎండోమెట్రియల్ ఫ్లూయిడ్ అనేది కూడా రిపీటెడ్గా రావటం లాంటి కంప్లైంట్స్ అనేవి కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటి ఇండివిజువల్స్కి యూజువల్గా ఏంటంటే మనం వీళ్ళకి కూడా ఎండోమెట్రియల్ బయాప్సీ చేస్తాం లేదా హిస్టోస్కోపీ అనేది కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇలా చేసినప్పుడు మనకి బయాప్సీ టెస్ట్ ఏమైనా పాజిటివ్ వచ్చింది అని అనిపించినప్పుడు వీళ్ళకి సైకిల్ క్యాన్సిల్ చేసి ఒక 3 to 6 months వరకు ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ అనేది ATT ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ హైడ్రోసాల్పింగ్స్ ఆర్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. హైడ్రోసాల్పింగ్స్ అంటే ఏంటంటే ట్యూబ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఇలా ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ట్యూబ్ అంతా సమ్ ఇన్ఫెక్టెడ్ ఫ్లూయిడ్తో డైలేట్ అయిపోతూ ఉంటుంది. అలా డైలేట్ అయిపోయిన ట్యూబ్ నుంచి వచ్చిన ఫ్లూయిడ్ బ్యాక్ ఫ్లో అయ్యి యూట్రైన్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. తద్వారా అది ఎంబ్రియోని నిలబడనియదు. ఇట్ విల్ వాష్ అవుట్ ద ఎంబ్రియో. సో ఇటువంటి కండిషన్స్లో మనం యూజువల్గా ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకునేటప్పుడు ట్యూబల్ క్లిప్పింగ్ అనేది చేస్తాం బోత్ సైడ్స్, లేదా ట్యూబ్స్ అనేవి డిటాచ్ చేసుకుంటాం అనమాట త్రూ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ కొన్ని కండిషన్స్ లైక్ ఆల్టర్డ్ వెజైనల్ ఫ్లోరా. నార్మల్గా మనకి వెజైనాలో కొన్ని హెల్దీ బ్యాసిల్లై అనేవి ఉంటాయి. ఇవి మనకి ఎసిడిక్ pHని మెయింటైన్ చేస్తాయి అనమాట. ఎందుకు అంటే సమ్ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ప్రివెంట్ చేయడానికి ఎసిడిక్ pH అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఫ్లోరా డిస్టర్బ్ అవుతుందో ఇన్ఫెక్షన్స్ అనేవి అటాక్ అయ్యి మళ్ళీ ఎండోమెట్రియల్ క్యావిటీలో ఫ్లూయిడ్ చేరుకోవటం అనేది జరుగుతుంది. ఇలాంటి ఇండివిజువల్స్లో మనం హై వెజైనల్ స్వాబ్ అనేది తీసుకొని ఆ ఇన్ఫెక్షన్కి ట్రీట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ కొంతమందిలో ఏమన్నా సర్జరీస్ అయినాయి, యూట్రస్ సర్జరీస్ లైక్ ఫైబ్రాయిడ్ రిమూవ్ చేయటం, మయోమెక్టమీ, లేదా ఏమన్నా సిజరిన్స్ అయినాయి ప్రీవియస్గా అని అనుకున్న కండిషన్స్లో కూడా మనకి ఎండోమెట్రియల్ క్యావిటీలో ఫ్లూయిడ్ చేరుకునే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి సిచ్యువేషన్స్ లైక్ మనం డ్యూరింగ్ IVF ఒవేరియన్ స్టిమ్యులేషన్ అనేది చేస్తూ ఉంటాం. అంటే డైలీ ఒక 10 to 12 days ఇంజెక్షన్స్ అనేది ఇస్తూ ఉంటాం. ఈ సిచ్యువేషన్లో ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేవి బాడీలో ఎలివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఎలివేట్ అవ్వటం వలన బాడీలో ఎండోమెట్రియల్ ఫ్లూయిడ్, మళ్ళీ క్యావిటీలో ఎండోమెట్రియల్ ఫ్లూయిడ్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి కండిషన్స్లో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది క్యాన్సిల్ చేసి నెక్స్ట్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాం. ఇలా మనం రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసుకొని తర్వాత ట్రీట్మెంట్ని ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకున్నట్లయితే సక్సెస్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.